కూడా ఆమెకు కూడా ఇచ్చా డబ్బులు కావాలి సెండ్ మనీ. సరే ఆడుకోపో. అయ్యో బాగుందా ప్రవీ? చాలా కష్టపడ్డారు పాపం అందరూ. Thank you guys. I love you. I love you all. I love you all. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రవళిక నల్లూరి. అండ్ నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఈరోజు నా బర్త్డే. నాకు ఇయర్ మొత్తంలో నా ఫేవరెట్ అంటే నా బర్త్డే. నాకు చాలా ఇష్టం బర్త్డేస్ అంటే. అండ్ నేను వెయిట్ చేస్తాను. నవంబర్ మంత్ మొత్తం ఆల్మోస్ట్ నాకు బర్త్డే లాగే. ఇంకా ముందు వీక్ అయితే ఇంకా ఎక్కువ హడావడి. సో నేనైతే చాలా చాలా హ్యాపీ ఉన్నా ఈరోజు. నా ఫ్రెండ్స్ అందరూ నైట్ చాలా సర్ప్రైజ్ చేశారు నన్ను. మా ఇంట్లో మొత్తం డెకార్ చేసి కేక్ కటింగ్ అయినాయి, సెలబ్రేషన్స్ అయినాయి. సో ఇప్పుడు ఇంకా మార్నింగ్ అందరం ఫ్రెష్ అయిపోయి ఎయిర్బిఎన్బి బుక్ చేశాను అనమాట. సో ఇంక అక్కడికి వెళ్ళి ఫుల్ చిల్ అవుతాం ఈరోజు. నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. అందరూ పాపం నా ఫ్రెండ్స్ అందరూ విజయవాడ నుంచి వచ్చారు నా కోసం. సో ఈరోజు అంతా ఏం చేస్తున్నామో మొత్తం వ్లాగ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్, చూపిస్తా. సో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సో లెట్స్ గో. హలో హాయ్ చెప్పు. ఇప్పుడు ఎయిర్బిఎన్బికి స్టార్ట్ అయిపోయాం. PS5 ఫూట్బాల్, క్యారమ్స్ ఉంది. ఇది ఫూట్బాల్ టేబుల్. ఇదేమో టీవీ యూనిట్, ఇంకా సోఫా అండ్ బెడ్రూమ్ అయితే ఫుల్ చాలా పెద్దది. అండ్ ఇది వాష్రూమా హాలో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎంత పెద్దగా ఉందంటే వాష్రూమ్. మై గాడ్ నైస్. ఇదేంటి ఈ రూమ్ ఏంటో తెలియదు. ఓ ఇవన్నీ బ్లాంకెట్స్, బెడ్షీట్స్. ఇప్పుడు మేము తింటున్నాం. ఫ్రిడ్జ్ కూడా పెద్దదే రోయ్. అన్ని యుటెన్సిల్స్ ఇచ్చారు, గ్లాసెస్, టీ, షుగర్, కప్స్. వావ్ నైస్ వ్యూ. ఇక్కడ బర్డ్స్ వచ్చేస్తాయి మొత్తం. బెడ్స్ కూడా నీట్ ఉన్నాయి. ఏసీ రూమ్స్. ఈ వాష్రూమ్ కూడా చాలా పెద్దది కదా. ఓకే ఇది కొంచెం చిన్న వాష్రూమే, అంటే కొంచెం ఓల్డ్ బిల్డింగ్లా ఉంది. ఇది ఇంకో రూమ్, థర్డ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా మస్తుంది.
ఏ టీటీ టేబుల్. ఇక్కడ గేమ్స్ ఉన్నాయని తీసుకున్నాం ఎక్కువ. ఈ కబోర్డ్ అదే కదా, అది హాల్ వాష్రూమ్ అర్థం అట్లా. ఇది చోటూసా క్యూట్ వాష్రూమ్. పెంట్ హౌస్ పైకి రావాలి 6th ఫ్లోర్ లో మెట్లు ఎక్కాలి. ఏ బ్యాట్ ఉంటే చూద్దాం. క్రికెట్ ఆడదాం. పోకర్ సెట్ ఏది? ఆహా అక్కడ ఉందా? గేమ్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. వావ్ టీటీ టీటీ. ఏంటి ఇలా చైర్స్ పెట్టేశారు? ఇది ఎగరకుండానా? ఎయిర్బిఎన్బికి వచ్చేసాం ఇప్పుడే. మస్తుంది. టీటీ టేబుల్, నార్మల్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఇదంతా డస్ట్ పట్టేసింది. అక్కడేమో వాషింగ్ మెషిన్, వాష్ ఏరియా. అండ్ ఇది మొత్తం టెర్రస్. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఇక్కడ PS5 ఉంది. PS5 ఇంకా జంగా, కార్డ్స్, పోకర్ అన్నీ ఉన్నాయి. నాకైతే చాలా చాలా నచ్చింది. బట్ కొంచెం మెయింటైన్ చేయలేదు అంతే. అన్ని ఎమ్యూనిటీస్ అయితే బాగున్నాయి. గేమ్స్ కానీ అసలు మేము గేమ్స్ ఉన్నాయనే బుక్ చేసాము, ఒక టైం పాస్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడే అందరం తింటున్నాము. అసలు మార్నింగ్ నుంచి ఏం తినలే కదా, సో మధ్యలో ఆగి అల్రేబియా వ్రాప్ తీసుకున్నాం పార్సెల్. ఇప్పుడు అందరూ తింటున్నారు. అన్వేష్ నచ్చిందా? అది మందిగా అది I can't do the goalkeeping. నువ్వు రా అది. అబ్బా అరే రే రే అర్కే ఛాన్స్ ఉందిరా. మామూలుగా ఉండదు. అది కెమెరా పెట్టు. అది అది థ్యాంక్ యూ. ఆడరా బెదరగా నోడి. అబ్బో బెదరు పడిపడి ఆడుతున్నాడు. అరే క్రికెట్ కావాలి రే, ఇక్కడ ప్లేయర్స్ ఉన్నాం. నాకు రాదు కదా సార్. నా టీంలో ఉన్నప్పుడు ఆడు. ఆడే పాయింట్ వచ్చింది కదా. ఆడికి రాదు. కొద్ది బిజీగా ఉంటున్నాను. నేను కావాలని హ్యాండీ లేదురా టెంపుల్ కి. వెళ్ళిపోయి ఆఫీస్ కి మధ్యాహ్నం వెళ్ళి. ఎప్పుడు నిన్ను పిలవలేదు కదా టెంపుల్ కి. ఫోన్ చేసా. అరే ఇది కాల్ హిస్టరీ అబద్ధం చెప్పదుగా. ఓపెన్ చేస్తాను. HDFC నుంచి మాట్లాడుతున్నావు, లోన్ కావాలని. నేను చేసిన సరే అని తిన్నారా అని అడిగా. ఏదో మాయలో ఉండి నేను ఎక్కడో ఉండి సరే అని వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. చెప్పండి అంటే, ఇంతవరకు నేను 20 మందికి రోజు కస్టమర్ కేర్తో మాట్లాడతాను, ఇంతవరకు ఎవరు తిన్నావా అని అడగలేదు. అవునా చెప్పండి అని. అదే ఒక 3000 ఇస్తారా? నేను ఒక వారం రోజుల్లో ఇస్తానని సరే అని కొట్టేసా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇదిగో ఇప్పటికి రోజు ఫోన్ చేస్తాను. రోజు మెసేజ్ పెడతాడు సెండ్ మనీ. ర్యాపిడో అమ్మకు కూడా ఇచ్చా డబ్బులు. ర్యాపిడో తోలి రోజు ఒకరోజు రైడ్ తగిలింది 5ంటికి పొద్దున. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళా. అమ్మాయి నుండి నువ్వు నాకు మంచిగా ఉన్నట్టున్నావు, రోజు నన్ను క్రికెట్ దగ్గర దింపుతావా అని నా నెంబర్ తీసుకుంది, పర్సనల్ నెంబర్. సరే అని రోజు డబ్బులు తీసుకోవడం మానేసారు. చికెన్ కొట్టు, మటన్ అవి ఉన్నాయి. మా ఇంట్లో చికెనో ఫిష్ ఏది తెమ్మంటారో అక్కడికి వెళ్ళి తీసుకున్నా డబ్బులు ఇవ్వను. ర్యాపిడో డబ్బుల్లో కట్ అయిపోయింది. ఒక రోజు నేను ఆఫీస్లో మీటింగ్లో ఉన్నా, ఫోన్ చేసింది. ఒక 5000 ఉన్నాయా, హాస్పిటల్లో ఉన్నాను, నీకు 2 రోజుల్లో కొడతాను వేసా. రోజు మెసేజ్ కొడతా. వాళ్ళు రిసీవ్ కూడా అవ్వట్లా పక్క. మొన్న ఇదిగో ఇంటికి వస్తున్నాను మెసేజ్ పెట్టా. టికెట్ కాపీ ఆంటీ అని. తర్వాత వాళ్ళ అమ్మ కూడా వచ్చింది రే. వాళ్ళ అమ్మకి ఇచ్చింది ఆర్కేకి డబ్బులు కానీ. ఇంత అమాయకుని ఎక్కడైనా చూసారా గాయస్? ఏం చేస్తాం. మళ్ళీ ఇంకోటి ఒకటి ఉందిలే, వేరే వాళ్ళకి 1,00,000 లోన్ ఇచ్చే EMI కడతారు. ఏం కట్టుకుంటారు?
నెలకి నేను కడుతున్నా నువ్వు పెట్టావా నా పేటిఎంలో నుంచి డబ్బులు అరే వీడు ఏంద్రా ఇట్లున్నాడు. ఇదిగో ఇప్పుడు వేస్తే మనం వేసి ఇప్పుడు అందరికి సెండ్ మనీ ఒక 10 పెట్టాలా. ప్రో టీటీ గేమ్స్ ఇంకా ఆడుతున్నాం టైం పాస్. హాయ్ సూర్య. బోసిపోయింది ఇన్స్టాగ్రామ్. సుబ్బుగాడు కూడా లేడు 10 ఫోటోలు తీయడానికి నాకు. అరే ఫీల్డింగ్ పెట్టరా అరే అన్వేష్ మాకెళ్ళట్రా. అరే ముగ్గులు ఇట్రారా. ఇప్పుడు మనమే కదా, మన టీమే కదా బ్యాటింగ్. అరే బౌండరీ ఉందిగా. కెప్టెన్ ఎవరు? నేనే రా కెప్టెన్. అరే తను నేను పోయేదంట. నేను మీటింగ్ రా బాబు. ఇక్కడ నుంచోరా. అరే వన్ హ్యాండ్ అవుట్. రన్స్ है టచ్ किए तो ఒకసారి రూల్స్ టచ్ అయితే రన్. మెంటల్ టచ్ అయితే రన్. ఒక్క ఫోర్లు పెడితే అందరూ కొడతారు. అదే కదా వేస్ట్ టచ్ ఎట్టి కొడతారు. go 5 guys. స్కోర్ 6. స్కోర్ 9. అరే కొంచెం కిందే రా. స్కోర్ 9. స్కోర్ 10. స్కోర్ 10. స్కోర్ 10. 11. స్కోర్ 11. అంటే ప్రెసిడెంట్ పెదరు మాకు ఆల్తం మరి ఇక ప్రెసిడెంట్ పెదరు. ట్రైల్ వన్ బాల్ ట్రైలా. లెఫ్ట్ సైడ్ 3-2 వచ్చి చేయదు. అయిపోయింది ట్రైల్ అంటే ట్రైల్ రే. అరే కింద కాడు. ఓకే అరే షీ ఇస్ ప్లేయింగ్ రా. సరిగ్గా రా. అందుకో రవి. లవ్లీ బ్యాటింగ్ కమిటీ. లవ్లీ బ్యాటింగ్. 4. అరే ఈజీ క్యాచ్ రాది. 50 కమ్ ఆన్ మింటి 4. స్కోర్ 5. నీకు అవార్డ్ లవ్లీ బ్యాటింగ్ రా. స్కోర్ 6. టిప్పుకి రన్ ఉంది లెక్క ఏంది. స్కోర్ 6. లవ్లీ రా బ్యాటింగ్ రా. ద్రావిడ్ ని చూసినట్టుందిరా. అరే ఇప్పుడు అవుట్ అవుతుంది. ఈ స్కోర్ 10 runs. అరే పట్టుకో మాకుంటది స్కోర్ 11. అది అవుట్. 20 వచ్చింది. 9 రన్లు కొట్టా. అలవాటు ఏడుస్తున్నావా? ఏం చేస్తావురా చెప్పకుండా. మనం ఎక్స్ట్రా ఇవ్వాలి. ఏమి ఇస్తారు రూల్స్ సరిగా మాట్లాడకుండా. అది రవి కొట్రా 19 రా. జాగ్రత్తగా 20. నువ్వు ముంచాలి అయ్యా. కప్పల పట్టడానికి వచ్చింది అయ్యా. 21. కప్పలు ఉండు మనం ఇవ్వాలి. సరే ఆడుకోపో. అట్లేవా అదే ఇక్కడ డైల్ వచ్చింది ఉండదు. మీరైతే చేతికేసి కొట్టొచ్చా బ్యాట్? అరే ఈ అబ్బా అది కష్టపడికి ఇస్తా. ఏం చేస్తాం అవుట్ చేసా. వేరే ఏడుస్తావే రా దానికి సోదిగాడివి. మీ ఊర్లో ఆడుతున్నావు ఒక రోజు పిల్లలతో. అదే బ్యాట్ చిన్నదా? అందరికి అదే ఆడారులే. 24 రా. నువ్వు వెళ్ళాలి డైవ్ చేయి. చెప్పేది వెళ్ళి ఏదో ఒకటి పట్టేసి చూసుకున్న తర్వాత. 25. కావాలని దీన్ని కొడుతున్నాడు. 25 ప్రాక్టీస్ రా ప్రవీణ్. 25. అరే పాయింట్ గో. అవుట్ రా. హర్ష సుబ్బు టెర్రస్ రూల్స్. అవుట్.
Next నుంచి ఇప్పుడు తెలీదు 4 తీసేసాం ఆడండి తెలీదు రైలు వచ్చేసి 4 తీసేయండి 4 తీసేయండి ఓకే పాల్ అంటే వెళ్ళిపోయింది సో ఇప్పటి వరకు PS5 ఆడాము ఫూస్బాల్ ఆడాము టీటీ ఆడాము వేరే బర్త్డే డ్రెస్ ఉన్నది వేసుకుంటున్నా ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయాక నైట్ అంతా ఇంకా చిల్ అవుతాం అనమాట మెయిన్ బర్త్డే అవుట్ఫిట్ వేసుకున్నాను అది చూపిస్తాను ఇప్పుడే నేను రెడీ అయిపోయాను సో ఇదే నా ఫైనల్ అవుట్ఫిట్ నా బర్త్డే ఫిట్ అని ఈసారి నేనైతే వైట్ తీసుకుందాం అనుకున్నాను అంటే లాస్ట్ ఇయర్స్లో వైట్ ఎక్కువ వేసుకోలేదు సో ఇది నా ఫైనల్ అవుట్ఫిట్ నాకైతే చాలా నచ్చింది సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పదండి బయటకు వెళ్ళిపోదాం ఇది నా హోల్ అవుట్ఫిట్ గాయ్స్ వాట్స్ దిట్ దిస్ ఇస్ ఆల్సో నైస్ వాడు లోపల లాక్ వేసుకుని అదేంది అట్లట్లా లాక్ అయిపోయాడు రా ట్రై చేస్తున్నట్టున్నాడు అయ్యో మొత్తం లెఫ్ట్ కను తోటేం జరగపోయినా ఈ బాత్రూమ్ ఇక్కడ నుంచి రావచ్చు మింటూ యు హావ్ ఎ వే టు కమ్ అవుట్ డోంట్ వరీ ఈ బాత్రూమ్ నుంచి ఎట్లా వస్తాడు రా దీనిలో నుంచి నేను వస్తా దిగడానికి ఉంది అక్కడ చూసుకో స్టూల్ అయ్యి ఒరే అయ్యో జాగ్రత్త అమ్మ పట్టేశాడు రా పాపం ఫైనల్లీ బయటకు వచ్చేసాడు ఎట్లా వచ్చిందిరా నార్మల్గా కీస్ ఇట్లా తీస్తావా ఎక్కడ చేసేద్దామా ఇక్కడ టేబుల్ బయట ఏం లేదు టేబుల్ పెట్టేసారా బ్యాగ్ ఆ లోపల బాగుందా ఏ లోపల నీకు ఎక్కడ నచ్చింది చెప్పు ఇటు అక్కడ కంప్యూటర్ టేబుల్ ఉంది బయటికి కొట్టేది ఓకే we can talk after having cake cutting. We can continue. వీకి 4 అసిస్టెంట్లు ఉండాలి యాక్చువల్లీ నేను ఉంటానమ్మా నాకు 30 ఇస్తా అంతే ఏది బాగుంది రెండిట్లో రెండో బాగుంది అదే బాగుంది ఎల్లో బాగుంది అదే బాగుంది బయటకు వెళ్ళిపోయి ఇదే ఫ్లేవర్ Happy birthday to you. Happy birthday to dear Previ. వెళ్ళిపోనా భలే ఉన్నాయి కదా పింక్ వైట్ సరే ఇంకా అయిపోయింది కేకులు తిందాం పదండి ఎట్లా తింటున్నారంటే 10 రోజుల నుంచి ఫుడ్ లేని వాళ్ళు తింటారు చూసావా చూడు బేద కూడా పడేసుకుంటుంది అయ్యా ట్రైల్ చెప్పలేదుగా ఇలా ఏసీ ఏదో చేయాలనుకుని వెనక్కి పంపించా కట్టేసి స్కోర్ 2 డెడ్ బాల్ హాయ్ గైస్ ఇప్పుడే కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా చేంజ్ చేసేసుకున్నాం అనమాట ఇదే నాకు నిన్న బర్త్డే గిఫ్ట్ వచ్చింది ఉంటుంది సో ఇప్పుడు డిన్నర్ చేసేసి చిల్ అవుతాం ఫుల్గా
హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇందాకే అందరం లేచి రెడీ అయ్యాము ఇప్పుడే చెక్అవుట్ చేయడానికి. 12:30కి అనమాట చెక్అవుట్. నైట్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. మొత్తం జామింగ్ సెషన్, సాంగ్స్ పాడుకొని డ్యాన్స్ చేసాము. ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను. నా బర్త్డే, బెస్ట్ బర్త్డే. అయ్యార్కే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రవీ. గుడ్ మార్నింగ్. అయ్యా అంతేనా ఆర్కే? ఆర్కే ఏమైనా విశేషాలు చెప్పు. ఏముంది, నిన్న అంతా డ్యాన్స్. నిన్న యాక్చువల్లీ కరెంట్ పోయింది. కరెంట్ పోవడం వల్ల మేము డాన్స్ చేయడం ఆపేసి పాటలు పాడుకున్నాం. లేకపోతే ఇంకా పొద్దున్న దాకా డ్యాన్స్ మామూలుగా ఉండేది కాదు. హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? హౌ యూజ్ యువర్ లెగ్స్? పర్లే, ఇప్పుడు తగ్గింది నొప్పి. ఓకే, వేద్దాం మళ్ళీ డ్యాన్స్. సమ్ అదర్ డేనా ఇప్పుడా? సమ్ అదర్ డే. యో యో తిరిగా నాన్న దూతా చికిరి చికిరి. నిన్న బాగా ఆడాం కదా క్రికెట్. కానీ మేము క్రికెట్ ఆడాం చాలాసేపు. సగం బాల్స్ బయటనే పడిపోయినాయి. కిందకి వెళ్ళి తేయడమే అయిపోయింది సగం టైం. కానీ బాగా ఎంజాయ్ చేసాం. బాగుంది. ఇంకా నైట్ అయితే ఫుల్ చలి పెడుతుంది, పొద్దున ఫుల్ ఎండగా ఉంది. తొందరగా 40 minutes చూపిస్తుంది కదా స్టేషన్కి. మనం తినేసి వెళ్ళాలి. మనం 40 minutes. మేము లంచ్ చేయడానికి ఇష్టాకి వచ్చాము ఇప్పుడే. సూట్ అవుతారా? నేను అదే అడిగిందిగా మిరియాల రసం. బటర్ నాన్ కర్రీస్. బటర్ నాన్ నాన్ ఏంద్రా? నాన్ మీ వల్ల నాన్ 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 చాలా బాగుంది. ముద్దపప్పు, ఆవకాయ అన్నం. కర్రీ సబ్కో సర్వ్ కర్ దో. ఆవకాయ అన్నం కూడా బాగుంది. లేట్ అవ్వలే. That's it for today's video. I hope you guys enjoyed this vlog. See you guys in the next one. Until then, don't forget to like, share and subscribe to my YouTube channel. See ya.